హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి యూరోప్ ట్రిప్లో డే నెంబర్ 28. ప్రజెంట్ ఇటలీలో ఉన్నాను. లాస్ట్ డే, ఇంకా 9 days ముగిసిపోయింది. అట్లా చాలా బాగా అనిపించింది ఉన్నంత వరకు కూడా. ఇప్పుడు మనం వెళ్తున్నాము మాల్టా. అసలు మాల్టా ఎందుకు వెళ్తున్నాను అంత అసలు మాల్టా నా ప్లాన్లోనే లేదు. బట్ ఎందుకు వెళ్తున్నాను అంటే, లాస్ట్ 2 years బ్యాక్ ఎప్పుడైతే నేను యూరోప్ వచ్చానో ఇప్పటి వరకు నాకు వచ్చిన మెజారిటీ ఆఫ్ ద రిక్వెస్ట్లో చాలామంది జాబ్ గురించి వచ్చేటోళ్ళు మాల్టా వెళ్తున్నారు. అసలు ఏముంది మాల్టాలో అంతగానం అని చెప్పి నాకు డౌట్. చిన్న ఐలాండ్ అది, అంతమంది జాబ్లు అసలు ఏం చేస్తున్నారు అనే క్యూరియాసిటీతో మాల్టాకి వెళ్తున్నా. జస్ట్ ఒక 2 days. ఎర్లీ మార్నింగ్ 4 ట్రైన్ తీసుకొని రైల్వే స్టేషన్ 1300 rupees పడింది నాకు ట్రైన్. అక్కడ నుంచి ఫ్లైట్ టు మాల్టా. పైన అసలు వెళ్ళేసి ఆ మాల్టాలో ఏముంది అని కొంచెం మన వాళ్ళతో కలిసి ఆ జాబ్లు ఏంటి, అసలు ఆ గోల్ ఏంటి, కొంచెం వాళ్ళతో కూడా మాట్లాడదాం. పైన నీకు ఎట్లా వెళ్దాం మాల్టా వైపు. ఇదంతా వచ్చేసి రోమ్. ఇంకా ట్రైన్ రోమ్ టర్మినీ దగ్గర ఉన్నాను. 4:30కి ఓపెన్ చేస్తారంట ఇది. ఓకే, నా ట్రైన్ వచ్చేసి అరౌండ్ 4:45కి ఉంది. ఈ రోమ్ టర్మినీ ఏదైతుందో చాలా పెద్ద. ఒకవైపు అంతా షాపింగ్ అండ్ ఇంకోవైపు అంతా ట్రాక్స్, రైల్వే ట్రాక్స్. ఇక్కడనే జస్ట్ ఈ పక్కన నా లెఫ్ట్ సైడ్లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడనే 24 ట్రాక్స్ ఉన్నాయి. ఈ 24 ట్రాక్స్ కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఇంకొక 5 ట్రాక్లు, మొత్తం ఇంచుమించు 29 ట్రాక్లు ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్ద స్టేషన్ ఇది. ఇదే ఇప్పుడు నేను వెళ్ళిపోయేది. నాన్ స్టాప్ ఇంకా ఎయిర్పోర్ట్కి 32 minutes పడుతుంది. అమ్మా, చలో ఇక్కడ బ్యాగులు పెట్టుకోవడానికి ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకుని ఇక్కడ కూర్చుందాం రిలాక్స్గా. ఈ రైనీర్ వాళ్ళది మస్తు ఉంటుంది నా ఫ్లైట్. ఇప్పుడు రోమ్ నుంచి నేను వెళ్తున్నాను మాల్టా. జస్ట్ 4000 rupees పడింది ఇంక్లూడింగ్ చెక్ ఇన్ బ్యాగేజ్. వస్తాము, అక్కడ బ్యాగ్ ట్యాగ్ ప్రింట్ చేసుకుంటాము, బ్యాగ్ వేసేసి అక్కడ పడేసి ఇంకా డైరెక్ట్ గేట్స్ దగ్గరికే. సూపర్ ఫాస్ట్. ఈ ఎయిర్పోర్ట్కి రావడం నేను సెకండ్ టైం. అదేంటి ఎప్పుడు వచ్చావు అని చెప్పి షాక్ అవ్వకండి. ఈ ట్రిప్ యూరోప్ సిరీస్ స్టార్ట్ అయిన ఫస్ట్ వీడియోలో నేను గ్రీస్ వెళ్ళే టైంలో ట్రాన్సిట్ అయింది ఇటలీలోని రోమ్ నుంచే. గుర్తొచ్చుంటుంది ఒకటి ఆల్రెడీ. ఫస్ట్ వీడియోలు చూస్తుంటారు ఎయిర్పోర్ట్. వామ్మో చాలా పెద్దది, దీంట్లో తిరగాలంటే ఓపిక చాలా కావాలని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇంకా పదండి ఫ్లైట్ తీసుకొని మాల్టా వైపు ప్రయాణిద్దాం. ఇంకా మన దగ్గర ఇలా ప్రయారిటీ పాస్ ఉంది కదా, దాన్ని వాడుకొని లాంజ్లో మనం తినేసిపోదాం పండి. ఇంటర్నేషనల్ కూడా యాక్సెస్ దొరకడానికి నా దగ్గర 2 కార్డులు ఉన్నాయి, అందులో ఒకటి వాడదాం. ఇప్పుడు వచ్చేసాము ప్రైమ్ విస్టాలోకి. చిన్నగా ఉంది, నీట్గా ఉంది, మనకు కావాల్సిన ఫుడ్ అంతా దొరికేస్తుంది ఇక్కడ. ఏం లేదు, ఒక యాప్ ఉంటుంది, దాంట్లో చూసుకోవచ్చు ఏ ఎయిర్పోర్ట్లో మన దగ్గర ఉన్న కార్డ్స్కి మన దగ్గర ఉన్న ప్రైమ్ అని చెప్పి దాంట్లో డీటెయిల్స్ ఇచ్చేస్తాం యాప్లో. సో ఆ ఎయిర్పోర్ట్లో ఆ కార్డ్కి యాక్సెసిబిలిటీ ఏ లాంజ్లో ఉందని చెప్పి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో అది చూసుకొని మనం వచ్చేస్తే సరిపోతుంది ఎనఫ్. సో ఇంకా కొంచెం అట్లా తినేసేసి వెళ్దాం. ఇంకా ఇదిగోండి, ఇది వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్. ఆప్షన్స్ లిమిటెడ్గా ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రైమ్ విస్టా లాంజ్. దీని పక్కన ఇంకోటి ఉండే ప్రీమియం ప్లాజా లాంజ్, మన ఇండియాలో ఉంటుంది కదా, అది ఎప్పుడు తింటాం కదా అని చెప్పి వచ్చాను. మేబీ దాంట్లోకి వెళ్తే ఆప్షన్స్ ఇంకొంచెం బాగుండేవేమో. ఇంకా ఏం చేస్తాం, ఎప్పటిలాగే కాఫీ. చలో పదండి, ఇంకా 1.5 hourలో మాల్టాలో ఉంటాం. ఫ్లైట్ ల్యాండింగ్ కోసం కింది వరకు వెళ్ళింది, మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. ఎందుకంటే అర్థం కాలేదు నాకు. తెలిసి క్లౌడ్స్ వల్ల రన్వే క్లియర్ వెళ్ళలేదు. చూస్తేనే అర్థమవుతుంది, ఇటువైపు అంతా స్కై క్లియర్గా ఉంది, బట్ సిటీ మీద మొత్తం మేఘాలు మొత్తం కిందికి ఉన్నాయి. ఏదో సిటీ కానట్టే చూడండి. మనకి ల్యాండింగ్కి ఇబ్బంది అవుతుందంట రన్వే క్లియర్గా లేకపోవడంతో. సెకండ్ అటెంప్ట్ ట్రై చేస్తున్నాడు మళ్ళీ దింపడానికి. చూడండి మొత్తం మేఘాలే సిటీ పైన, అసలు ఏం లేదు విజిబిలిటీ. ఇప్పుడు చూడండి ఎంత కింద ఉన్నాము గ్రౌండ్కి, అప్పుడు అర్థమవుతుంది మీకు.
అయితే లేదని చెప్పి మళ్ళీ ఇంటికి దాకా వచ్చిన తర్వాత మళ్ళీ లేపాడు మీదికి. ల్యాండింగ్ కాదు రవి, మొత్తం ఎత్తేసి కుదిపేసినట్టే ల్యాండ్ చేసింది మొత్తం. అది చూడండి, అందరూ ఆనందం చూడండి, బతికేసిన బ్రో అని. వెల్కమ్ టు మాల్టా. అమ్మ బతికిచ్చినవే బాబు, ఎట్లా ల్యాండ్ చేసి. చలో అఫీషియలీ వెల్కమ్ టు మాల్టా, వలేటా క్యాపిటల్. అండ్ ఈ కంట్రీ సైజ్ గురించి మాట్లాడాలంటే ఇది వరల్డ్లో 10th స్మాలెస్ట్ కంట్రీ, చాలా చిన్నది. అరౌండ్ 316 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ వలేటా ఏదైతే క్యాపిటల్ ఉందో యూరోప్లో స్మాలెస్ట్ క్యాపిటల్. పాపులేషన్ కూడా అరౌండ్ క్యాపిటల్లో 5000 అలా ఉంటారు. అండ్ ఓవరాల్ కంట్రీలో వచ్చేసి అరౌండ్ 5 lakhs. చిన్న కంట్రీ, బట్ ఫ్లైట్ వాడు మాత్రం కొంచెం టెన్షన్ పెట్టేసిండు. వాడు వచ్చి మళ్ళీ అంటే ఆల్మోస్ట్ ల్యాండ్ అవుతుంది కదా అని చూసేసరికి సడన్గా పైకి లేపేసరికి అందరూ ఒకటేసారి షాక్. సరే మొత్తానికి అయితే ల్యాండ్ చేసిండు. అండ్ రోమ్ నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత వయా ఇటలీ కింది పార్ట్ ఉంటుంది కదా, సిసిలీ, అదంతా కనిపిస్తుంటుంది. అది చూపిద్దాం అనుకుంటే కూడా అసలు క్లౌడీ కూడా మొత్తం కనిపించలేదు. ఆ సిసిలీ దాటిన తర్వాత కొంచెం కింది సైడ్ ఉంటుంది మాల్టా ఐలాండ్, చిన్నది. అండ్ సపరేట్ కంట్రీ అని చెప్పాం కదా. మాట్లాడే లాంగ్వేజ్ మాల్టీస్, కరెన్సీ యూరోనియన్ నడుస్తుంది. ఇక్కడ నుంచి హాస్టల్ నాది అరౌండ్ 8 kilometers, బస్ తీసుకుని వెళ్దాం. అలా మనం ఇంకా మాల్టాలోని వెలాటా ఎయిర్పోర్ట్లో దిగంగానే మన బ్రో ఒకరు కలిశారు, సిరిసిల్ల ప్లగాడే, నిఖిల్ గౌడ్. హలో చెప్పండి బ్రో, ఎట్లా వచ్చారు మాల్టాకి? మరి 2 years అయిందన్నారు మాల్టాకి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎవరన్నా రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే నేను మాల్టా రావడానికి మెయిన్ రీజన్ కూడా అదే. యాక్చువల్లీ నాకు మాల్టా లిస్ట్లో లేదు. ఎందుకు ఇంతమంది మాల్టా వస్తున్నారు, దీంట్లో ఎవరన్నా మోసపోయే ఛాన్స్? నాకు చాలామంది చెప్పారు ఇట్లా మాల్టా పేరు మీద మోసం చేశారు కొంతమంది. మీ ఎక్స్పీరియన్స్ చెప్తే దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ రావాలనుకున్న వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం జాగ్రత్త పడతారు. అదే బ్రో, ఆనెస్ట్గా చెప్పాలంటే నేనైతే మాల్టాకి ఒక 1 rupee కూడా పే చేసి రాలే. ఎందుకంటే ప్రజెంట్ నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన. క్రూజ్ లైన్స్లో నాకు హోటల్ మేనేజ్మెంట్నే సెలెక్ట్ అయిపోయి నేను క్రూజ్ త్రూ వచ్చేసి ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అతను ఆల్రెడీ పలర్మో స్టూడెంట్ ఉండే, అతను మాల్టాకి వచ్చి జాబ్ చేస్తే అతను నాకు హెల్ప్ చేసిన ఉండే. అతను నాకు ఆల్రెడీ ఏంటంటే క్రూజ్ లైన్స్ వీసా ఉండే. ఆ వీసాని యూరోపియన్లో ఎక్కడ వెళ్ళినా నువ్వు వర్క్ పర్మిట్ కన్వే చేసుకోవడానికి మాల్టాలో ఒక చాయిస్ ఉంది అన్నట్టు. చాయిస్ ఉంటే నేను మా ఫ్రెండ్ని కాంటాక్ట్ అయ్యి నేను షిప్లో ఆ ప్లాన్ చేసేసి నేను షిప్ వాళ్ళకి ఇండియాకి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇండియాకి వెళ్ళకుండా మాల్టాకి వచ్చి ఇక్కడ జాబ్లు ఎంకొని ఇక్కడ నా అదే యూరోప్ వీసాని మాల్టా వర్క్ పర్మిట్ వీసా కన్వే చేసుకున్నా. కానీ మా ఫ్రెండ్ కూడా నాకు హెల్ప్ చేసిండు ఆనెస్ట్గా. అట్లా అందుకే నేను ఏం పే చేయలేదు ఎవరికి ఏం మనీ. వీసాని మాల్టా వర్క్ వీసా కింద కన్వర్ట్ చేయడానికి, ఆ వర్క్ పర్మిట్ కింద కన్వర్ట్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది మామూలుగా? ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 months పడుతుంది మొత్తం ప్రాసెస్. అన్ని ప్రాపర్గా ఉండి అన్ని జెన్యున్గా ఉంటే డాక్యుమెంట్స్ 3-4 months అయితే పడుతుంది అన్న. మనకి ఏమైనా అమౌంట్ పే చేయాల్సి ఉంటుందా ప్రాసెస్ చేయడానికి? అంటే నీకు ఇక్కడ వచ్చినాక కంపెనీ వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేసారు అనుకో, మీరు మెడికల్స్ కానీ ఇంకా కొన్ని ఫర్దర్ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ కొన్ని డాక్యుమెంట్స్కి మీరు అమౌంట్ పే చేయాలి. కానీ ఎక్స్పెషల్గా అదనంగా అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మిగతా వేరే కొత్త మంది వస్తారు ఇండియా నుంచి, మన ఇండియా వాళ్ళే ఇక్కడ కొత్త కంపెనీలు ఓపెన్ చేసి లేకపోతే మాల్టీస్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ కానీ క్రియేట్ చేసి కానీ ఇంకా ఏవో కొత్త చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇండియా వాళ్ళ దగ్గరనే ఆల్మోస్ట్ 5 to 8 lakhs అమౌంట్ తీసుకొని వాళ్ళని ఇండియా నుంచి మాల్టాకి తీసుకొస్తారు. మాల్టాకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ప్రాపర్గా జాబ్స్ చూపిస్తుర్రా అంటే లేదు. ఓకేనా, ప్రాపర్గా జాబ్ చూపిస్తున్నా అంటే లేదు. వాళ్ళు ఒక అబ్బాయి ఏదో ఒక జాబ్ చూపించినా కానీ వాళ్ళకి మంత్లీ వచ్చేది ఎంత, ఒక 1000 నుంచి 1200 euros. 1000 నుంచి 1200 euros అని అంటే ఇక్కడ దానికి ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ ఎంత అవుతుంది, 300-400 వరకు అయిపోతుంది. సగం తీసేసిన అక్కడ 50,000 పెట్టుకున్నా ఆయన పెట్టిన అంటే 8 లక్షలు ఆయన ఆల్రెడీ ఏజెంట్ అవి తీర్చడానికే 1.5 year అయిపోతుంది. ఇంకా బయట అప్పు చేసి తీసుకొస్తే వాళ్ళు ఎక్కడ పికప్ అవుతారు? అట్లా ప్రాపర్గా నేను మాల్టాకు రావడానికి నేను అద్దు అని చెప్పట్లే. ఓకే, వచ్చి మీకు ప్రాపర్గా జాబ్ ఉంటే మాత్రం సెట్ అయ్యేది ఉంటే అన్ని ముందే తెలుసుకొని పక్కా మీకు జెన్యున్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళని తెలుసుకొని వస్తే మాత్రం వర్త్, లేకపోతే మాత్రం వర్త్ కాదని నేను చెప్తున్నా.
సూపర్. అట్లా అది మన నిఖిల్ గౌడ్ బ్రో ఒక ఎక్స్పీరియన్స్. 2 years తను ఎయిర్పోర్ట్లోనే చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే కొంచెం సెటిల్గానే ఉన్నాడు. ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా చేసుకోండి, హెల్త్ జాగ్రత్త. ఓకే ఓకే. ఇంకా మనం ఎయిర్పోర్ట్లో కింది సైడ్ రాగానే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి చూడండి. ఈ ఫుడ్ స్టాల్ సెక్షన్లో ఒక దాంట్లో వచ్చేసి అవటాకో కొమిడా అండ్ మెక్సికన్ ఫుడ్, దాంట్లోనే మన నిఖిల్ గౌడ్ బ్రో జాబ్ చేసేది. ఇంకా ఏమున్నా కూడా వర్క్ అంతా ఇంక ఇదే, ఇంకా పొద్దున్న సాయంత్రం వరకు ఇదే ప్రపంచం. బాగుంది బ్రో. సో లోపల బయట మొత్తం మీరే మేనేజ్ చేసుకుంటున్నారు? అదే చెఫ్ ఉంటుంది. ఓకే, సిచ్యువేషన్ బట్టి అట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఓకే సూపర్, కుమేండి, ఆల్ ద బెస్ట్. చూసుకోండి ఇక ఏమేమి ఫుడ్ ఉంటుంది మెక్సికన్? ఇంకా ఇది మెక్సికన్ ఫుడ్ బ్రో మనది. మెక్సికన్స్, బురితోస్, కసాడిల్లాస్, చిమిచాంగోస్ అని ఉంటాయి. మీల్ డీల్ కూడా బాగానే ఉంది కదా, 3.95 అంట. డీల్ ఏంటంటే లైక్ 5 star nachos, any soft drink. ఓకే కుమేండి బ్రో, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్. చలో ఇంకా బస్ తీసుకొని సిటీలోకి వెళ్దాం. ఈరోజు సాయంత్రం మన వాళ్ళని కలుస్తా అని చెప్పాను. అక్కడ చాలా డీటెయిల్గా మాట్లాడదాం, ఏంటి ప్రజెంట్ పరిస్థితులు ఇక్కడ అవన్నీ కూడా. ఇంకా టికెట్ అంటారా, బస్ వచ్చేసి డైరెక్ట్ బస్లో తీసుకోవచ్చు. నేను ఉంటున్న ఏరియా వచ్చేసి స్లీమా అంటారు. ప్రజెంట్ మాల్టాలో బయట వ్యూ ఇది. బాగుంది ప్రజెంట్గా వెదర్ అంతా కూడా, నాట్ బ్యాడ్, బాగుంది. రూట్లో ట్రాన్స్పోర్టేషన్ బీభత్సమైన కాస్ట్లీ. 8 kilometerలకి 3 euros అంట. వచ్చేసాం నేను రావాల్సిన స్టాప్ దగ్గరికి. ఎయిర్పోర్ట్ నుంచి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అసలు మనం యూరోప్లో ఉన్నామా, గల్ఫ్లో కంట్రీకి అయినా వచ్చామా అనిపించింది కొద్దిసేపు. అట్లా సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఇట్లుంది. 3 euro + 2.5 5.5 euros జస్ట్ 8 kilometers ట్రావెల్ చేయడానికి. అండ్ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత కైండ్ ఆఫ్ నాకు ముంబై ఫీల్ వచ్చింది. ఆ మరీన్ ఏరియా ఉంటుంది కదా, అట్లా అదంతా కొంచెం బీచ్ టైప్లో ఉంది. చాలామంది చిల్ అవుతున్నారు. ఫ్రెష్ చేసి వద్దాం. ఇక్కడ నుంచి హాస్టల్ కూడా నాది హార్డ్లీ ఒక 5 minutes వాక్. కాకపోతే ప్రాబ్లం అంటే కొంచెం ఆ కొండ ఎక్కాలంతే. ఈ స్ట్రీట్స్ అన్నీ చూడండి, ఒక డిఫరెంట్ వైబ్. ఈ కొండకు సగం ఎక్కిన ఇంకా సగం ఉంది. అసలు నిర్మానుషంగా ఉన్నాయి. మ్యాక్సిమం G+1 ఇవి ఇట్లా. ఈ కైండ్ ఆఫ్ ఇంటీరియర్ సిమిలర్గా ఉంది ఎక్కడ చూసినా కూడా, ఈ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా. ఇదిగోండి ఈ ముందర కనిపిస్తుంది రెడ్ కలర్ది, ఇదే నేను ఉండబోయే హాస్టల్. వచ్చేసాం హాస్టల్లోకి. పోనీ ఈసారి అయితే కింది బెడ్ దొరికింది. 2500 rupees అట్లా పడింది పర్ నైట్కి. అండ్ బ్యాగ్ పెట్టుకోవడానికి కొద్దిగా అట్లా ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ మాట్లాడదాం. ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి ట్రిటాన్ ఫౌంటైన్ అని ఉంటుంది వెళ్ళాట అటువైపు. ఇక్కడ నుంచి అరౌండ్ 5 kilometers ఏమో. అక్కడ కొంత మనల్ని కలుస్తా అని చెప్పాను. ఒకసారి వాళ్ళతో కలిసి మాట్లాడదాం, వాళ్ళ యోగక్షేమాలు ఏంది, మరి ఏంటి మాల్టా డీటెయిల్స్ అని కూడా కనుక్కుందాం. ఇదైతే చూడండి బాగుంది, కైండ్ ఆఫ్ బీచ్ లాగా ఉంది. అక్కడే వాళ్ళు దిగే స్విమ్మింగ్ కూడా చేసుకుంటున్నారు. అదే చిన్న బీచ్ కదా, చెప్పా కదా ఇందాక, మన ముంబైలో మరైన్ డ్రైవ్ ఉన్నట్టు ఉంటుంది అంతా ఏరియా అంతా. అండ్ ఎవరిని చూసినా కూడా ఎవరు హాస్టల్లో 4 మాట్లాడుతున్నారు. ఎవరిని అడిగినా కూడా ఏది ఇండియన్స్ ఇంతగానో మంది ఉన్నారు ఇక్కడ, నువ్వు కూడా పని చేసేందుకు వచ్చినావు అన్నట్టు మాట్లాడేది. వాళ్ళు షాక్, ఏంది లాట్ ఆఫ్ ఇండియన్స్ హియర్ అంట. సరే పదండి ఇక్కడ వెళ్దాం బస్ తీసుకొని. ట్రిటాన్ ఫౌంటైన్ బల్లెట. వచ్చేసాం చూడండి ట్రిటాన్ ఫౌంటైన్ దగ్గరికి. ఏరియా అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. అండ్ హాస్టల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఫెర్రీస్ 4 అండ్ గ్లిన్జా అనుకుంటా, ఈ ఏరియా మధ్యలో ఒక చిన్న యాచ్ ఏరియా లాగుంది. సూపర్ అనిపించింది నాకు అది ప్లేస్. ఇన్ కేస్ రిటర్న్ వెళ్ళేటప్పుడైనా లేకపోతే రేపైనా సరే దాన్ని విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. అదిరిపోయింది అది. అంటే ప్యూర్ టూరిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కొంచెం హ్యాపీనింగ్ లాగా అనిపించింది నాకు ఆ ఏరియా అంతా కూడా. వచ్చేసాం ఇంకా మనం ట్రిటాన్ ఫౌంటైన్ దగ్గరికి. ఇక్కడ కొంతమంది మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కొంచెం మాట్లాడేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్తారు, చూద్దాం. నా పేరు వచ్చి మిథున్ అన్న, నేను భీమవరం నుంచి పాలకొల్లు. మాల్టా అనేది చాలా గుడ్ కంట్రీ, తిరగడానికి మొత్తం ప్రతిదానికి. యాక్చువల్గా ఎంట్రీ అవ్వడానికి చాలా బాగుంటుంది. హాయ్ బ్రో, నా పేరు దిలీప్, మాది కరీంనగర్ బ్రో. 2.5 years అవుతుంది బ్రో. ఎట్లా అనిపించింది మళ్ళీ? బాగుంది బ్రో, కంట్రీ బాగానే ఇప్పటికైతే. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది జాబ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ హాయ్ చెప్పాలనుకుంటే హాయ్ చెప్పండి చాలు. వీళ్ళంతా తెలుగు వాళ్ళు. ఆల్మోస్ట్ 2 నుంచి 1.5 year అవుతుంది వచ్చి ఇంచుమించు. విష్ణు, జగిత్యాల డిస్టిక్, తాండ్రేల్గా. నా పేరు మణి, మేము వచ్చేసి కరీంనగర్, జగిత్యాల దగ్గర. నా పేరు దిలీప్, మాది కరీంనగర్.
నా పేరు సాయి చరణ్, మాది నిజామాబాద్ అన్న. బ్రో నా పేరు సందీప్, బాపట్ల నుండి. బాపట్ల. నా పేరు రూప్కరణ్ రెడ్డి, నేను నిర్మల్ నుంచి. నా పేరు పవన్, నేను నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. ఎస్. మిథున్ ఫ్రమ్ పాలకొల్లు, వెస్ట్ గోదావరి. నా పేరు సుధీర్, నేను నర్సాపురం నుంచి వచ్చాను. ఇంకా ఈరోజు అందరినీ కలిసినాం. ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే నేను తీసుకొని పర్సనల్గా నేను మాట్లాడతాను తర్వాత. అట్లా ఇంకా ట్రెంటో స్క్వేర్ నుంచి ఇట్లా సిటీ గేట్ వైపు వస్తుంటే ఇటు పార్లమెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఈ మధ్యలో చూడండి కైండ్ ఆఫ్ పోర్ట్ ఏరియా కింద చూడండి మొత్తం ఏదో మౌంటైన్స్ని తవ్వేసి పెట్టేసినట్టు చూడండి. ఈ వల్లేటలో రోడ్స్ అని చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి. అన్నీ మొత్తం స్టీప్గా ఉన్నాయి, లేదంటే ఇట్లా అసలు చాలా సినిమాల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది నాకు. చూడండి చూడండి మాల్టాలో మీకు కొన్ని ప్లేస్ కనిపిస్తుంది చూడండి. ఒకటి వచ్చేసి ఇది ఒక ఫోర్ట్ ఏరియా లాగా ఉంది, ఇది ఇంకొకటి ఐలాండ్ లాగా ఉంది. చూడండి దాని సెంటర్లో ఇంకోటి ఉందంట. మొత్తం ఈ 3 కలిపి 3 సిటీస్ అంటారంట. అసలు చూడండి మామూలుగా అన్ని క్రూజులు వచ్చి ఆగుతున్నాయి, యాట్లు ఉన్నాయి. ఒక 3 డేస్ ప్లాన్ చేసుకోవచ్చు మాల్టా, తప్పలేదు. ఒకసారి ఈ స్ట్రీట్ చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. సో ఇప్పుడు మన వాళ్ళతో కొంచెం మాట్లాడుతున్న తెలిసిన విషయం ఏంటంటే, నాకు హాస్టల్ దగ్గర నుంచి చూస్తున్నాయి అన్ని ఇల్లు సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయంటే కొంచెం మాట్లాడుతుంటే వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, యాక్చువల్గా వీళ్ళు ఫ్రంట్ సైడ్ ఏమైనా ఓకే ఇన్ కేస్ ఏదైనా ఇల్లు పాతబడింది దాన్ని మోడిఫికేషన్ చేయాలనుకుంటే ఆ లోపల సైడ్ ఎలివేషన్ అంటే ఇంటికి లోపల సైడ్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు తప్పితే ఆ ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ పెద్ద టచ్ చేయొద్దంట. ఆ ప్యాటర్న్ కానీ ఆ ఫ్లవర్ డిజైన్ కానీ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయాలంట. అందుకోసం ఎక్కడ చూసినా సేమ్ కనిపిస్తుంది ఏంటా అనుకున్నా. బాగా ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి. అందుకోసం బయట సైడ్ ఎక్కువ బోర్డులు గీళ్ళు అన్న హడావిడి ఏం చేయలేదు. సిమిలర్ ప్యాటర్న్ ఉండే ఎక్కడ చూసినా కూడా. ఈవెన్ అక్కడ చూసినా కూడా ఇందాక నేను హాస్టల్ దగ్గర కూడా సేమ్ ప్యాటర్న్ కనిపించింది చూసండి. చూడండి లోవర్ బరాకా అంట. ఇందాక చూపించిన ప్లేస్ పక్కనే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ నైట్ అయి ఉంటే మాత్రం ఆ లైట్స్ అనే రిఫ్లెక్షన్ ఇక్కడ వచ్చి పడేవి. ఇప్పుడు ఈ టైంలో ఇక నైట్ ఫుల్ కావాలంటే నేను 10 వరకు వెయిట్ చేయాలి. బట్ ఓకే బాగుంది చూడండి ప్లేస్ అంతా కూడా. ఇక్కడ నుంచి ఆ 3 సిటీస్ కనిపిస్తుంటాయి. ఇప్పుడే బ్రో చెప్పిండు ఒక తక్స్ ఆఫ్ హిందుస్థాన్ అంట మీరు రూట్ చేసినట్టు చూడండి. అండ్ ఇది బాగుంది నాకు రోడ్ మస్తు అనిపిస్తుంది. ఒకవైపు అంతా సముద్రం అండ్ మధ్యలో ఈ ప్లేస్ ఉండడంతో కంట్రీ ఎటు వైపు వెళ్ళినా కూడా మా సముద్రం కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఈ రోడ్స్ మంచి లుక్ క్రియేట్ చేసిన సిటీకి, చాలా బాగున్నాయి లుక్స్ అన్నీ. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ లైట్స్ ఆన్లో ఉంటే మాత్రం ఇంకా చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా స్టిల్ ఇప్పుడు 7:30 ఏం అవుతున్నట్టు టైం, 10-11 అలా అవుతే మస్తు ఉంటుంది ప్లేస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆల్మోస్ట్ నైట్ 10:30 అవుతుంది. మనం అందరం కలిసి అట్లా చాలాసేపు మాట్లాడుతూ అట్లా ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాం కూడా. నేను మన వాళ్ళు కలవడానికి బయట ఎందుకు ఆలోచిస్తానంటే వద్దురా బాబు అంటే ఎందుకంటే బిల్లు కడతారు. అయితే దాన్ని స్ప్లిట్ చేసి కట్టినా కూడా నాకు కొంచెం నిమ్మలంగా అనిపిస్తుంది. సరే రేపు మళ్ళీ కలుస్తాను, చూద్దాం మరి ఎట్లా అవుతుందో. హోప్ రేపు కూడా మాట్లాడే ఉంటాను. రేపు వెళ్దాం. అంటే వెళ్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.